హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో శకుని దుర్యోధనుడితో కర్ణుణ్ణి రాజ్యభారం నుంచి విముక్తుని చెయ్యి, అతడు నీ స్నేహానికి బద్ధుడై ఉంటాడు అని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమవేద సారం మహాభారతం. కృష్ణుడు చూపిన లీల ఇది, జీవన వేద మార్గమిది, గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. ఆ తరువాత కుంతీదేవి వృషాలితో, వృషాలి నీవేమీ బాధపడవద్దు, నేను ఇంద్రప్రస్థం వెళ్ళలేకపోయినా ఏమీ బాధపడను. మహారాణి గారికి విజ్ఞప్తి చేసి నేను నీకు వెళ్లేందుకు స్వేచ్ఛ తప్పకుండా కల్పిస్తాను. నాకు తెలుసు, నేను ఎప్పుడైతే మా అక్కగారిని దేహి అని వేడుకుంటానో అదే నాకు ఆఖరి రోజు అవుతుంది. నేను ఇప్పటికీ పంచపాండవులకు తల్లినే కనుక నీకు నేనిచ్చిన మాటను వమ్ము కానివ్వను అని చెప్తుంది. అదే సమయంలో ఒక సేవకురాలి వచ్చి అంగరాజు కర్ణుడు లోపలికి రావడానికి అనుమతిని కోరుతున్నాడని చెప్తుంది. వెంటనే కుంతీదేవి లోపలికి పంపండి అని చెప్తుంది. ఆ తరువాత కర్ణుడు లోపలికి వచ్చి కుంతీదేవికి ప్రణామాలు చేసి, వృషాలి వెళ్ళడానికి నేను అనుమతి తీసుకున్నాను, పదవృషాలి, నేను ఇంద్రప్రస్థం సరిహద్దుల వరకు సురక్షితంగా చేరుస్తాను అని అంటాడు. వెంటనే వృషాలి, క్షమించండి మహారాజా, నేను ఏదో విధంగా వెళ్ళవలను, నా కోసం మీరు ఇంత శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదు అని అంటుంది. అప్పుడు కర్ణుడు, ఎందుకు, నా ప్రవర్తన మీద నీకు నమ్మకం లేదా వృషాలి అని అంటాడు. వెంటనే వృషాలి, మహారాజా, మీ ప్రవర్తన మీద నాకు నమ్మకం ఉంది, క్షమించండి, నేను ఇదివరకే రాజకుటుంబంలోకి వచ్చాను. ఏనుగు కమలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కమలానికి ఎటువంటి హాని కలిగించదు, పత్రాలకు కాండాలకు మాత్రమే హాని కలిగిస్తుంది. ఏదైనా నింద ఉంటే అది భరించవలసింది ప్రజలే కదా మహారాజా అని అంటుంది. వెంటనే కర్ణుడు, వృషాలి, నేను ఇప్పుడు మహారాజును కాదు, రాజ్యాధికారాన్ని త్యజించి వచ్చాను. ఇప్పుడు నేను నీ వంటి సామాన్య సూతపుత్రుడునే, నీవు నిరభ్యంతరంగా నాతో రావచ్చు, రాజమాత అనుమతి తీసుకో వృషాలి అని అంటాడు. వెంటనే వృషాలి కుంతీదేవికి నమస్కారం చేస్తుంది. కుంతీదేవి కూడా వెళ్ళు వృషాలి అని చెప్తుంది. ఆ తరువాత కుంతీదేవి, మహారథి కర్ణ, నా తరపున నా కొడుకులకు ఈ సందేశాన్ని పంపమని నేను కోరవచ్చునా కర్ణ అని ఒక లేఖ ఇవ్వబోతూ ఉండగా వెంటనే కర్ణుడు, లిఖిత సందేశమా రాజమాత, అయితే మీకు నాపై నమ్మకం ఉందన్నమాట. మా అమ్మగారు నన్ను త్యజించారు, కానీ నేను మా అమ్మని త్యజించలేదు. జన్మతః వచ్చిన ధర్మ సంస్కారాలను నేను మరచిపోలేదు అని అంటాడు. అప్పుడు కుంతీదేవి, నేను నీతో మాటల సందేశాన్ని పంపుతాను కర్ణ అని చెప్పబోతూ ఉండగా కర్ణుడు, ఆలోచించి సందేశం ఇవ్వండి రాజమాత, నేనింకా నా స్నేహాన్ని త్యజించలేదు. స్నేహితుడి పట్ల నాకున్న అంకిత భావం ఎప్పటికీ నా సంస్కారంలో భాగమే అని అంటాడు. కర్ణుడి మాటలు విన్న కుంతీదేవి తన చేతిలో ఉన్న లేఖను చింపివేసి, నాకు నీపై నమ్మకం ఉంది, నీవు ఏ పని చేసినా సరే ధర్మం దృష్ట్యా ఏది మంచిదో అదే నిర్ణయం తీసుకుంటావు. నా కొడుకులకు నా మాటగా చెప్పు, రాజ్యం అంటే స్వతంత్రంగా ఉండాలి. రత్నం రాయి నుంచి బయటపడితేనే ప్రకాశిస్తుంది. హస్తినాపురం ఆశ్రయంలో ఉన్నంతకాలం అధర్మంలో పాలు పంచుకోవాల్సి ఉంటుంది. కనుక తన రాజ్యంలో స్వంత పతాకాన్ని ఎగరవేయమని చెప్పు. ఎప్పుడైతే వారి రాజ్యం స్వతంత్రమవుతుందో అప్పుడే వాళ్ళ అమ్మ ఇంద్రప్రస్థంలోకి అడుగు పెడుతుందని చెప్పమని చెప్తుంది. ఆ తరువాత కర్ణుడు వృషాలిని తీసుకెళ్తూ మార్గమధ్యంలో ఒక నది ఒడ్డున సూర్య నమస్కారాలు చేస్తూ ఉండగా అక్కడ పక్కనే ఒక ముగ్గురు బ్రాహ్మణులు నీరు తీసుకువెళ్తూ ఉంటారు. అప్పుడు కర్ణుడు, ఇక్కడ ఎవరైనా బ్రాహ్మణులు దానం అవసరం ఉంటే నా చేతి ద్వారా దానం స్వీకరించి నన్ను కృతార్థుణ్ణి చేయండి అని అంటారు. కానీ ఆ బ్రాహ్మణులు ఎవరు దానం స్వీకరించడానికి వెళ్ళరు. కర్ణుడే ఆ బంగారు నాణ్యాలను తీసుకొని వెళ్ళి, ఓ బ్రాహ్మణులారా, మీరు ఈరోజు నా నుంచి దానం స్వీకరించడం లేదు ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు వారిలో ఒక బ్రాహ్మణుడు, మేము నీ నుంచి దానం స్వీకరించడం అధర్మం అవుతుంది,
ఎందుకంటే నీవు సూతపుత్రుడివి కదా అని అంటారు. అప్పుడు కర్ణుడు, మరి ఈ సూతపుత్రుడి నుంచి మీరు నిన్న దానం తీసుకున్నారు కదా అని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నిన్న మీరు మహారాజు స్థానంలో ఉన్నారు. చూపులకు పులి, పిల్లి రెండూ ఒకే విధంగా ఉంటాయి, కానీ మనం వాటితో వేర్వేరుగా వ్యవహరిస్తాము అని అంటాడు. వెంటనే కర్ణుడు, అయితే మీరు నిన్న భయపడి నా నుంచి దానం తీసుకున్నారా? ఒకవేళ దానం తీసుకోకపోతే నేను మిమ్మల్ని ఏమైనా చేస్తానని దానం తీసుకున్నారా అని అంటాడు. వారిలో ఇంకొక బ్రాహ్మణుడు, అయితే అవ్వచ్చు, కానీ మేము అధర్మం చేయలేము, నీ నుంచి మేము దానం తీసుకోము అని అంటాడు. అప్పుడు కర్ణుడు, నేను రాజ్యాన్ని త్యజించాను కానీ శస్త్రాలను త్యజించలేదు అని కత్తి చూపించగా ఆ బ్రాహ్మణులు భయపడి, వారిలో ఒక బ్రాహ్మణుడు, మీరు నాకివ్వండి దానము, నేను తీసుకుంటాను, మీకు శుభం కలుగుతుంది అని అంటాడు. వెంటనే కర్ణుడు తన చేతిలో ఉన్న స్వర్ణముద్రికలను కింద పడవేసి, శస్త్రానికి భయపడి ఆశీర్వాదం ఇవ్వడం వ్యర్థం, ఆ ఆశీర్వాదం ఇచ్చే మీరు కూడా వ్యర్థమే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదంతా చూసిన వృషాలి, బ్రాహ్మణులారా, నేను ఒక సందేహం అడుగుతాను. ఒక అసమర్థుడికి ధర్మపరునిగా ఉండే అధికారం లేదా అని అంటుంది. అప్పుడు బ్రాహ్మణుడు, ఇదంతా పూర్వజన్మ ఫలం. పూర్వజన్మలో వారు ఇతరులని చాలా బాధ పెట్టారు కనుక ఈ జన్మలో వారు బాధపడుతున్నారు. ఈ జన్మలో కర్మఫలం అంతా తీరిపోయిన తర్వాత వచ్చే జన్మలో వారు బహు సుఖాన్ని అనుభవిస్తారు అని చెప్తాడు. అప్పుడు వృషాలి, అయితే మీరు మహారథిని కర్ణుడిని ఇంతలా బాధ పెడుతున్నారు కదా, మరి మీకు వచ్చే జన్మలో సుఖం లభించదు కదా బ్రాహ్మణులారా అని అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తరువాత ఇంద్రప్రస్థంలో భీముడు యుధిష్ఠిరుడితో, అన్నయ్య, మీరు ఇంద్రప్రస్థానికి రాజు, కానీ ఇక్కడ మనకు అవమానం జరిగింది, మీరే న్యాయం చేయాలి అని అంటాడు. వెంటనే ద్రౌపది, మీరెందుకంత కోపంగా ఉన్నారు నాథా అని అడుగుతుంది. అప్పుడు నకులుడు, ఇప్పుడే మాకు హస్తినాపురం నుంచి సమాచారం అందింది. ఇంద్రప్రస్థ నగర పూజకు ఎవరికీ అనుమతి లేదని, రాజకుటుంబానికి కూడా అని అంటాడు. అర్జునుడు, అమ్మకి కూడా, అమ్మని హస్తినాపురంలో నిర్బంధించారు అన్నయ్య అని అంటాడు. అప్పుడు సహదేవుడు, నిజానికి హస్తినాపురం అమ్మకి కారాగారంగా మారింది పాంచాలి అని అంటాడు. అప్పుడు ద్రౌపది, నగర పూజలో పాల్గొనేందుకు రాజమాత అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా అని అంటుంది. వెంటనే వాసుదేవుడు, నిజానికి నగర పూజ చేయడానికి కూడా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అదృష్టవశాత్తు మహారాజు ఆ అనుమతిని మీకు ముందే ఇచ్చేశారు. మీ అందరికీ నిర్ణయాలు తీసుకునేందుకు ఎటువంటి స్వాతంత్ర్యం లేదు. హస్తినాపుర నరేషుని ఆదేశాలు పాటించడమే మీ అందరి ధర్మం అని అంటాడు. అప్పుడు భీముడు కోపంతో, ధర్మాధర్మాల గురించి నాకు తెలియదు. ఆ బంధనాలన్నీ అన్నయ్యకే ఉన్నాయి. ప్రేమించే వారి కోసం ప్రాణాలు అర్పించడం మాత్రమే నాకు తెలుసు. ఎవరైతే శత్రుత్వాన్ని కాలు దువ్వుతారో వారి ప్రాణాలను తీస్తాను అని అంటాడు. వెంటనే వాసుదేవుడు, అందుకే కదా మీరంటే నాకు అంత ఇష్టం బావా భీమా అని అంటాడు. ఆ తర్వాత ద్రౌపది, మరి మీ సలహా ఏమిటి గోవిందా అని అడుగుతుంది. వెంటనే వాసుదేవుడు, ఇందులో నిజమేమిటంటే హస్తినాపురంపై దండయాత్ర చేయడం రాజద్రోహం అవుతుంది. కానీ ఇంకో నిజమేమిటంటే ఇది కేవలం రాజుకు మాత్రమే వర్తిస్తుంది, ఒక తల్లి కన్నబిడ్డలకు మాత్రం కాదు అని అంటాడు. వెంటనే అర్జునుడు, స్పష్టంగా చెప్పండి మాధవ అని అడుగుతాడు. అప్పుడు వాసుదేవుడు, స్పష్టంగా నేలలా చెప్పను పార్థ, ఆమె మీ అమ్మ, ఈ రాజ్యం మీది, ఈ శస్త్రాలు మీవి, ఇక ధర్మం కూడా మీ అందరిది అని అంటాడు. వెంటనే సహదేవుడు, ఈ స్థితిలో తరుణోపాయం ఏమిటన్నయ్యా అని అడుగుతాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, హస్తినాపురంపై దండయాత్రకు మీకు నేను అనుమతి ఇవ్వలేను, ఇంద్రప్రస్థ సేనను కూడా మీకు ఇవ్వలేను, కానీ మీరు అమ్మ పక్షాన హస్తినాపురం వెళ్ళి మహారాజుకు విన్నవించుకోవాలంటే నేను వద్దు అని వాదించను. శస్త్రాలను వెంట తీసుకువెళ్లాలన్నా నేను వాదించను. ఆత్మరక్షణకై శస్త్రాన్ని ఎత్తవలసి వచ్చినా నేను వాదించను. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ప్రథమంగా మీలో ఎవరైనా దాడి చేస్తే నేను వెంటనే రాజ్యత్యాగం చేస్తాను అని చెప్తాడు. ఆ తరువాత వృషాలి కర్ణుడితో, మహారథి కర్ణ, మీరు నన్ను క్షమించగలరా? నేను మీతో కఠినంగా వ్యవహరించాను. మీరు రాజ్యత్యాగం చేశారు, కానీ ఫలితం ఏముంది? ఇంతకుముందు మీకు ఎటువంటి పరాభవం ఎదురైందో ఇప్పుడు కూడా అదే పరాభవం ప్రాప్తిస్తుంది కదా అని అంటుంది. అప్పుడు కర్ణుడు, క్షమించమని కోరవలసిన అవసరం ఏమీ లేదు వృషాలి. నిజానికి
నేను ధర్మాధికారాలు పొందేందుకై సామర్థ్యాన్ని సంపాదించాను, కానీ ఆ సామర్థ్యం నన్ను అధర్మం వైపు నడిపించింది. నిజానికి నీవే నన్ను మేల్కొల్పావు. ఇతరుల వ్యవహారం నన్ను ధర్మాన్ని త్యజించమని ఎలా నిర్బంధిస్తుంది? నేను నీకు రుణపడిపోయాను వృషాలి అని అంటాడు. అప్పుడు వృషాలి, మీలో ఎంతటి ఔదార్యం, క్షమ ఉన్నాయి మహారథి కర్ణ, నేను గ్రహించలేకపోయాను అని అంటుంది. అప్పుడు కర్ణుడు, ఇక నీవు ఇంత చిన్న వయసులోనే కఠినమైన జీవిత సత్యాలు గ్రహించగలవని నేను తెలుసుకోలేకపోయాను. ఈరోజు వరకు నేను చూడలేని మార్గాన్ని నీవు చెప్పకుండానే చూపించావు. వృషాలి, నిన్ను పొందగలిగిన వాడెవరో జీవితంలో తమ మార్గాన్ని ఎప్పటికీ మరచిపోడు అని అంటాడు. ఆ తర్వాత పాండవులంతా వాసుదేవునితో కలిసి హస్తినాపురానికి బయలుదేరుతూ ఉండగా కర్ణుడు వృషాలిని తీసుకొని వారికి ఎదురుపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.